హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. దెయ్యాలంటే నమ్మకం లేని వాళ్ళకి వాళ్లే వచ్చి నమ్మకం కలిగేటట్టు చేస్తే, అయితే మరి ఈ రోజు మనం చూడబోయే ఈ స్టోరీ అలాంటి ఒక 5 ఫ్రెండ్స్ది. అయితే మరి వాళ్ళ లైఫ్లోని ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే స్టోరీ మొత్తం చూడాల్సిందే. అయితే ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఒక రూమ్లోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అలా వింటే మంచి ఫీల్ కలుగుతుందని నా ఉద్దేశం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వినయ్, సౌమ్య ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఇద్దరు ఆర్కిటెక్ట్లు. మరి వాళ్లతో పాటు అంకిత్, ఆదిత్య, రోషిని వీళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్సే. వాళ్ళు ఇంజనీర్స్. మరి వీళ్ళ 5 కలిసి ఒక పల్లెటూరులోని ఒక పెద్ద స్థలము, ఇంకా దాని మధ్యలోని ఒక పెద్ద ఇల్లు ఉందని, దాన్ని కూలగొట్టి ఒక పెద్ద హోటల్ నిర్మించాలని ప్లాన్ అయితే ఉంది. రీసెంట్ గా ఆ స్థలాన్ని కొన్న నారాయణమూర్తి వాళ్ళందరికీ ఈ పనినైతే అప్పచెప్పాడు. అక్కడ ఆ స్థలాన్ని చూసి అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏ విధంగా వస్తే బాగుంటుంది, ఆ హోటల్ని ఏ విధంగా కడితే బాగుంటుంది, ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది, వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి వీళ్ళకైతే అప్పచెప్పాడు. మరి వీళ్ళేంటి అని అంటే అప్పటికి పార్టీ మూడ్లోనైతే ఉన్నారు. కారణం ఏంటి అని అంటే వినయ్, సౌమ్య గురించి ఇంట్లో వాళ్ళకైతే తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంక మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక 2 రోజులు స్పెండ్ చేసి వద్దామని మూడ్లోనైతే ఉన్నారు. అంతేకాదు, వాళ్ళ వర్క్ కూడా అయిపోతుంది. పైగా ఆ ఊరు గురించి, ఆ ఊరి అందాల గురించి చాలా మంది చాలా రకాలుగానైతే చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు కూడాను ఆ ఊర్లోని ఒక 2-3 రోజులు ఉండాలి అని ఫిక్స్ అయిపోయారు. అదే తడువుగా సాయంత్రం 6 గంటలకైతే మొదలయ్యారు. వారి కారులో వెళ్తుండగానే మబ్బులు పట్టి బాగా చీకటిగానైతే కనిపిస్తుంది. అది వెన్నెల కురిసే రాత్రి అయినప్పటికీ కూడాను వాళ్ళకి బాగా చీకటిగానైతే ఉంది. మరి అలానే వాళ్ళు ఆ ఊరికైతే చేరుకున్నారు. అప్పటికే రాత్రి 8:30 అయితే అవుతుంది. వాళ్ళు ఉండడానికి అదే ఇంట్లోనే వాళ్ళకి స్టే అయితే ఏర్పాటు చేశారు. మరి ఆ ఇల్లు కూడాను చాలా బాగుంది. చుట్టూ పెద్ద స్థలం, అడవిలాగా పెరిగిపోయి అక్కడక్కడ గుబురుగా పొదల్లాగా అయితే ఉన్నాయి. మధ్యలోని ఒక పెద్ద ఇల్లు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది. పక్కనే కొంచెం దూరంలోని ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ రాత్రి సమయంలోని ఆ మర్రి చెట్టు, ఆ ఓడలు చూస్తూ ఉంటే భయంగా అనిపించినప్పటికీ కూడాను అక్కడున్న రోష్ని, అంకిత్, ఆదిత్య మటుకు అటుపక్కకి వెళ్ళాలి, అక్కడ లైట్స్ పెట్టి కాసేపు ఫైర్ వేసుకుని అక్కడే కూర్చుందామని ప్లాన్తోనైతే ఉన్నారు. మరి సౌమ్య ఇంకా వినయ్ మటుకు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనే మూడ్లోనైతే ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ ముందుకైతే వెళ్ళిపోతున్నారు. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం, ఈ చెట్టు చూడండి ఎంతో బాగుంది కదా అని అంటున్నాడు ఆదిత్య. బాగుందిలే, ఈ టైంలోని అటుపక్కకి వెళ్ళకూడదు అని సౌమ్య అయితే అంటుంది. ఎవరమ్మా చెప్పింది ఇది? మీ నానమ్మేనా అన్నీ ఇలాంటివి చెప్తుంది? సర్లే, ముందు ఫ్రెష్ అప్ అయ్యి చెట్టు దగ్గర ఫైర్ వేసుకొని అక్కడే కూర్చుందాం, చాలా బాగుంటుంది. సర్లే, ముందు లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూడాలి కదా, బయట బాగుంటే సరిపోతుందా ఏంటి అనేలోపు ఈలోగా పక్కనే ఒక చిన్న స్టూల్ వేసుకొని కునుకుతూ ఉన్న రాజు వీళ్ళని చూసి టక్కని లేచి నించున్నాడు. ఈలోగా వాళ్ళందరూ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు. అయ్యారు, ఇదిగోండి తాళాలు అంటూ వాళ్ళకి తాళం అయితే ఇచ్చాడు. లోపలన్నీ సిద్ధం చేశావా అని అడుగుతున్నాడు ఆదిత్య. చేసేసాను అయ్యగారు,
మొన్నే అయ్యగారు నాతో అన్ని విషయాలు చెప్పారు. మీరు మటుకు రాత్రి సమయంలో బయటికి రాకండే, ఇక్కడ పురుగు పుట్ట ఉంటుంది అందుకనే అని అంటున్నాడు. ఆ అది మాకు తెలుసులే గాని ఇక్కడ ఎండుకర్రలు ఏవైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎందుకయ్య గారు అని విచిత్రంగా అంటూ ఉంటే, లేదు కాస్త మంట వేసుకుందామని, చలి కాచుకోవడానికి అని అంటున్నాడు ఆదిత్య. ఓ అదా, ఇదిగోండి ఈ పక్కనే దొంగలైతే ఉన్నాయి అంటూ రెండు మూడు దొంగలు అక్కడ పడి ఉంటే చూపించాడు. ఆ ఇవి సరిపోతాయిలే అని చెప్తూ, ఇంతకీ మాకేమైనా వండి పెట్టావా లేదా అని అడుగుతున్నాడు. పదండి అయ్య గారు లోపలికి పదండి అంటూ తలుపు అయితే తీశాడు. కిర్రున సౌండ్ చేస్తూ తలుపు అయితే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే అంతా చాలా బాగుంది. బయటికి చూడ్డానికి చిన్నదిలా ఉన్నా లోపల మటుకు బానే ఉందే, అన్నీ సోఫిస్టికేటెడ్ గా ఉన్నాయి అని అంటున్నాడు. అవునయ్య గారు బాగుంటుంది. మీకు భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను, తినేసి పడుకోండి. రేపు తెల్లవారొచ్చి నేను మీకు కావలసినవన్నీ కూడా అప్పచెప్తాను. పనివాళ్ళు ఇక్కడ దొరికేస్తారులేండి, మన మన ఊర్లో వాళ్లే దొరుకుతారు. వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాను. నేను ఇంకెళ్ళాలి అని అంటున్నాడు. అరే మరి మేం తినిన తర్వాత ఇవి మేమే తోముకోవాలా ఏంటి అని అంటూ ఉంటే, లేదయ్య గారు అలా ఏం లేదు, అదిగో అక్కడ కనిపిస్తున్న సింక్ దగ్గర పడేసేయండి, మా ఆవిడ తెల్లవారొచ్చి తోమిస్తుంది అని చెప్తూ రాజు కంగారు కంగారుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి వాళ్ళకి హెచ్చరికగా, అయ్యగారు బయటికి మటుకు రాకండే రాత్రి సమయంలో అని అంటూ ఉంటే, అవునులే మాకు తెలుసు పురుగు పుట్ట ఉంటాయి అంతే కదా అని రోషిని అంటుంది. ఆ అవునమ్మగారు అవును అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. మరి ఈలోగా వాళ్ళ డిన్నర్ ని కంప్లీట్ చేశారు. తినేసి అన్నీ ఎక్కడవక్కడ పడేసి వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు. ఇంకా అప్పటికి సమయం 10:30 అవుతుంది. ఇంక పడుకుందాంలే అంటున్నా కూడా వినిపించుకోకుండా ఆదిత్య మటుకు ఆ దుంగలు తీసుకువెళ్లి ఆ చెట్టు కింద పెట్టి, ఫైర్ వెలిగించడం కోసం డీజిల్ గాని పెట్రోల్ గాని ఉంటే బాగున్ను అని కారు వైపు అయితే చూస్తున్నాడు. ఈలోగా అక్కడికి అంకిత్ వచ్చి తన జోబిలో నుంచి చిన్న సీసానైతే తీశాడు. తనకి తాగుడు అలవాటు. మరి ఆ సీసాలో ఉన్నది కొంచెం ఆ దుంగల మీద పోసి నిప్పైతే వెలిగించాడు. రే ఎందుకురా అంత కాస్ట్లీది అని అంటూ ఉంటే, పర్వాలేదులే మన ఫ్రెండ్స్ కోసం దేనికైనా అంటూ తను అక్కడంతా కూడా కొంచెంగా శుభ్రం చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడికైతే వచ్చేశారు. 5గురు కూడాను ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఆ చెట్టు కిందనైతే ఉన్నారు. మినుగురు పురుగులు వెలుగులోని ఆ వెన్నెల్లోని భలే అయితే అనిపిస్తుంది వాళ్ళకి. రోషిని ఈలోగా, ఉండండి ఉండండి ఈ టైంలోని వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా, కాఫీ చేస్తాను అని అంటూ లోపలికైతే వెళ్తుంది. ఏ రోషిని ఎందుకే అవసరం లేదు, ఇదిగో ఇది తాగుదాం అని అంకిత్ అయితే అంటున్నాడు. షటప్ నేను వెళ్తున్నానుండు అంటూ తను లోపలికి వెళ్ళి కాఫీ అయితే చేసి తీసుకువచ్చింది. ఇంక అక్కడే కూర్చొని కాఫీ అయితే తాగుతున్నారు. వాళ్ళ చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే సౌమ్య రోషిని చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. సౌమ్య ఏది అడిగినా కూడా రోషిని ఇచ్చేస్తూ ఉండేది. రోషిని బాగా డబ్బున్న అమ్మాయి అయినా కూడా రోషిని అందరితో ఇట్టే కలిసిపోతుంది. ఎప్పుడు కూడాను తనకి డబ్బునే అహంకారం అయితే ఎవరి ముందు చూపించుకోలేదు. అయితే అంకిత్ రోషినిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఆదిత్యకి రోషిని అంటే చాలా ఇష్టం. కానీ తను భయపడుతూ తనకి ఎక్స్ప్రెస్ చేయకుండానే వన్ సైడ్ లవ్ అయితే చేస్తున్నాడు. ఈలోగా వినయ్ సౌమ్యని పక్కకి రమ్మని సైగ చేసి పిలిచాడు. తను లెగిచి, రే నేను కాస్త అలా వెళ్ళొస్తాను, సౌమ్య నువ్వు వస్తావా అని క్యాజువల్ గానైతే పిలిచాడు. వస్తున్నానంటూ తను సిగ్గుపడుతూనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, రోషిని మటుకు తను చేయి పట్టుకొని, ఏం అక్కర్లేదు కాసేపు కూర్చో, అందరం సరదాగా మాట్లాడుకుంటే మళ్ళీ పక్కకెందుకు అని అంటుంది.
ఈలోగా ఆదిత్య వచ్చి పాపమే వాళ్ళు వెళ్ళని అని అంటున్నాడు. ఈలోగా ఏమైందో తెలియదు కాని కోపంగా రోషిని లేచి, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి అనుకుంటూ తను కోపంగా లోపలికైతే వెళ్ళిపోయింది. సౌమ్య రోషిని రోషిని అని పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అంకిత్ తను చేపట్టుకొని, పర్వాలేదులే, ఎప్పుడూ అంతే కదా, మూడిస్తది అని అంటున్నాడు. ఆదిత్య, అలా కాదురా, తనకి కోపం వచ్చినట్టుంది అని అంటూ వెనక్కైతే తిరిగి చూశాడు. ఈలోగా తను రూంలోకైతే వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు నలుగురు ఆ చెట్టు కిందే నించుని ఉన్నారు. అంతే మరి, ఉన్నట్టుండి బాగా మబ్బులు పట్టేసి వర్షం కురవడం అయితే మొదలయింది. అది కూడా చాలా ఫాస్ట్ గా ఎక్కువగా పడుతుంది. అంతే, వాళ్ళు వేసుకున్న ఆ మంట అయితే ఆగిపోయింది. అక్కడంతా చుట్టూ చీకటి, నిశ్శబ్దం. ఈలోగానే వాళ్ళకి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, ధడేల్మని ఒక మెరుపొచ్చి అక్కడైతే వాళ్ళని తాకినట్టుగా అనిపించింది. పెద్ద సౌండ్. ఒక్కసారిగా వాళ్ళ చెవులు గియ్యుమన్నాయి. వాళ్ళకి ఏమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. అంతా షాకింగ్ గానైతే ఉంది. అంతే, కొంతసేపటికి ఏమైందో తెలీదు. వానైతే ఆగిపోయింది. హమ్మయ్యా అనుకున్నారు. వాళ్ళు పెద్దగా తడిచినట్టు కూడా ఏం కనిపించడం లేదు. ఇందాకలా పూర్తిగా తడిచిపోయాం కదా, ఇప్పుడేంటి ఇంత ఇంత పొడి పొడిగా ఉంది అని అనుకున్నారు. సర్లే, నీడలో ఉన్నాం కదా, అందుకనే మన మీద వర్షం ఎక్కువ పడలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా ఆ చెట్టు దగ్గర నుంచి ఏవో శబ్దాలు రావడం మొదలయ్యాయి. అది ఎలా అంటే, ఒక అమ్మాయి ఏడుస్తున్నట్టుగా. ఏంటి అని చూసేసరికి ఒక అమ్మాయి ఆత్మ అందులో నుంచి బయటకు వచ్చింది. తన కళ్ళు తెల్లగానైతే ఉన్నాయి. జుత్తు విరబోసుకొని తెల్లటి ఆ ఆకృతి గాల్లో తేలుతూ ఉంటే దాని కాళ్ళైతే కనిపించడం లేదు. అది చూసిన వాళ్ళందరూ భయపడి గట్టిగా అరిచారు. లోపల పడుకున్న రోషిని అయితే అసలు బయటికి రాలేదు. ఆ బయటకొచ్చిన ఆత్మ ఆగండి ఆగండి అంటూ ఏడుస్తూ వాళ్ళనైతే పిలుస్తోంది. కానీ ఇంకా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తిరగకుండా అక్కడి నుంచైతే పరిగెట్టారు. పరిగెట్టి వాళ్ళు రూంలోకైతే వెళ్ళాలనుకుంటున్నారు. కానీ వాళ్ళెంత పరిగెడుతున్నా ముందుకైతే వెళ్ళట్లేదు. వాళ్ళ కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. అందరూ భయంతోనే ఒకరినొకరు చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఈలోగా ఆ ఆత్మ ఉన్నట్టుండి ఒక అందమైన యువతిలాగైతే మారిపోయింది. తను ఏడ్చుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు పై కొమ్మ మీద ఒక తాడు వేసి ఉరితాడులాగా చేసుకొని ఒక చిన్న బల్లని పెట్టుకొని దాన్నైతే తన్నేసింది. అంతే, వాళ్ళ కళ్ళ ముందే గిలగిలా తన్నుకుంటూ కళ్ళు రెండు కూడాను గుడ్లు బయటకు వచ్చేసి నాలిక సగం వరకు బయటకు వచ్చేసి తనకి తెలియకుండానే మూత్ర విసర్జన చేసేసి అక్కడే అలా గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. వీళ్ళు ఆపడానికి ప్రయత్నిద్దాం అనుకున్నా కూడా వీళ్ళ కాళ్ళైతే ముందుకు వెళ్ళట్లేదు. అక్కడి నుంచి పరిగెత్తలేకపోతున్నారు. అంతే మరి, తన బాడీలో నుంచి ఆత్మ అయితే బయటకు వచ్చేసింది. తన కళ్ళ ద్వారా వచ్చిన ఆత్మ వీళ్ళని భయపెడుతున్నట్టు వీళ్ళ ముందుకైతే వస్తుంది. ఇంకా దేవుణ్ణి తలుచుకొని వాళ్ళు అక్కడి నుంచి అయితే పరిగెత్తారు. పరిగెత్తి ఆ ఇంట్లోపలికైతే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రోషిని, తలుపుతీ, తలుపుతీ రోషిని అని వాళ్ళు ఎంత కేకలు వేస్తున్నా లోపల నుంచి రోషిని వాయిసే వినిపించటం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. భయపడిపోతున్నారు. ఇంకా వెనకాతల నుంచి వెళ్దామని వెనక డోర్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా వేసేసి ఉంది. ఆదిత్య ఇంకా వెక్స్ అయ్యి, అడ్డు తప్పుకోండి, తలుపు విరగొడదామని వాళ్ళని అడ్డు తప్పుకోమని చెప్పి తనైతే తలుపు విరగొట్టాడు. అంతే, లోపలికి వెళ్ళేసరికి ఇంతకు ముందు వాళ్ళు చూసిన
ఇల్లులాగైతే లేదు. అదో పెద్ద బంగ్లా లాగైతే కనిపిస్తోంది. అదో పెద్ద కిచెన్. ఆ కిచెన్ దాటుకొని లోపలికి వెళ్తే ఓ పెద్ద హాలు. ఇవే వాళ్ళకి ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఇందాకలు వచ్చింది ఏంటికేనా అని అనుకుంటున్నారు. ఏదో ఒకటి ముందు లోపలికి పదండి అంటూ ఆదిత్య వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమని తలుపు అయితే వేసేశాడు. గొళ్ళెం విరిగిపోవడంతోనే తలుపు వేసి అక్కడ అడ్డంగాను ఒక చిన్న కబోర్డ్ని అయితే పెట్టేశాడు. లోపలంతా చిమ్మ చీకటి. లైట్స్ అయితే లేవు. అక్కడక్కడ చిన్న లాంతర్లు అయితే కనబడుతున్నాయి. ఇంకా వాళ్ళు భయంతోని బిక్కుబిక్కుమనుకుంటూ లోపలికైతే వెళ్తున్నారు. ఈలోగా సౌమ్య రోష్ని రోష్ని అంటూ చిన్నగా పిలుస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకైతే వెళ్తుంది. వినయ్ సౌమ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఉండు, ఇద్దరం వెళ్ళి వెతుకుదాం. నువ్వు ఒక్కదానివే వెళ్ళకు. ఇదంతా ఇదంతా వింతగా ఉంది అని అంటున్నాడు. అని భయపడిపోతూ లోపలికైతే వెళ్ళారు. ఇంకా వాళ్ళందరూ లోపలికి వెళ్ళేసరికి అదొక పెద్ద హాల్ గోడల్లో నుంచి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి. ఎవరో గోడ అవతల నించొని గోడని గోకుతూ ఉంటే ఎలా శబ్దం వినిపిస్తుందో అలా అయితే వినిపిస్తుంది. వాళ్ళు భయపడిపోతున్నారు. తిరిగి వచ్చిన దోవంట బయటికి వెళ్దామంటే బయట ఆ దెయ్యం ఉందని భయంతోని ముందుకైతే అడుగులు వేస్తున్నారు. ఈలోగా అదే గోడలో నుంచి ఆ దెయ్యం మళ్ళీ వీళ్ళ ముందుకైతే వచ్చింది. అంతే, భయంతో ఈసారి మళ్ళీ గట్టిగా అరిచి ఆ హాల్ ఎదురుగుంటున్న ఆ తలుపు దగ్గరికైతే పరిగెట్టారు. తలుపు తీసే లోపు ఆదిత్య కాళ్ళు ఎవరో పట్టుకొని వెనక్కైతే లాగేశారు. అంతే మరి, వీళ్ళు ముగ్గురు మాత్రమే బయటికైతే వచ్చేసారో ఆ ఇంటి లోపల నుంచి. ఇంక వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇదివరకట్లోని వాళ్ళు వచ్చిన ఆ స్థలం అయితే కనిపించడం లేదు. ఇల్లు కూడా పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే ఇంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు మేడ గాని ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఆ ఇల్లు మటుకు ఏదో చాలా డిఫరెంట్ గానైతే ఉంది. ఎప్పటిదో పురాతనమైన ఇల్లులాగా అయితే కనిపిస్తోంది. అంతేకాదు, వర్షం జోరుగానైతే పడుతుంది బయట. లోపలికి వెళ్దామంటే భయం. ఆదిత్య, రోష్ని ఏమయ్యారో వాళ్ళకైతే తెలియట్లేదు. ఈలోగా ఆ ఇంట్లో నుంచి చిన్న మూలుగైతే వినపడుతుంది. ఎవరో ఏడుస్తున్నట్టు. అది రాను రాను కొంచెం ఎక్కువ అయ్యేసరికి అది రోష్ని గొంతని సౌమ్య అయితే కనిపెట్టింది. రోష్ని ఏడుస్తుంది. రోష్నికి ఏమైంది? ఎవరో ఏదో చేస్తున్నారు. పదండ్రా లోపలికి వెళ్దాం అని అంటుంది. ఆదిత్య కూడా కనిపించడం లేదు. వాడెక్కడున్నాడో ఏంటో అంటూ అంకిత్ అయితే అంటున్నాడు. మొత్తానికి ధైర్యం చేసి లోపలికైతే వెళ్ళిపోయారు. అంతే, ఆదిత్య అక్కడే స్పృహ తప్పైతే ఉన్నాడు. ఆదిత్య ఆదిత్య అంటూ వినయ్, అంకిత్ అయితే లేపారు. ఆదిత్య ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. ఏం జరుగుతుందిరా? అసలు మనం ఎక్కడున్నాం? ఏమవుతుంది? ఈ ఇల్లేంటి ఇంత మిస్టీరియస్ గా ఉంది అని అంటున్నాడు. సరే, కంగారు పడుకు. రోష్ని కూడా కనిపిస్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం. అసలు అసలు మనం వచ్చిన ఇల్లులా లేదురా ఇది. ఇప్పుడు అదేదో పాత స్టైల్లోనైతే కనపడుతుంది. ఈ రోష్ని ఎక్కడుందో చూద్దాం పదండి అంటూ వాళ్ళైతే వెతుకుతున్నారు. విచిత్రం ఏంటంటే బయట నుందంతసేపు రోష్ని గొంతు వాళ్ళకైతే వినిపించింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇంటి లోపలికి వెళ్ళారో రోష్ని వాయిస్ అయితే వాళ్ళకి వినిపించడం లేదు. సౌమ్య భయపడుతూ రోష్ని రోష్ని అనుకుంటూ ఒక్కొక్క రూమ్ అయితే చూస్తోంది. ఈలోగా వాళ్ళొక హాల్లోకి అయితే వెళ్ళారు. అక్కడ అంతా కూడాను సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అయితే కనిపిస్తోంది. సోఫాలు, ఇంకా టీపై ఇలాంటివన్నీ కూడాను. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకైతే అర్థం కావట్లేదు.
బయటని చూస్తూ ఉంటే వర్షం జోరుగానైతే పడుతుంది. ఏమై ఉంటుంది రోషినికి అని బాధపడుతుంది సౌమ్య. ఏం కాదులే, కంగారు పడుకు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటూ మరికొన్ని రూమ్లు అయితే వెతుకుతున్నారు. ఈలోగా ఒక రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి సౌమ్యకి అక్కడే ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే వినపడుతుంది. అది ఖచ్చితంగా రోషినియే అని తలుపు అయితే తీసింది. రూమ్ అంతా చీకటిగా ఉంది, కానీ ఆ ఏడుపు మటుకు వినపడుతుంది మంచం దగ్గర నుంచి. తను తన జోబులో ఉన్న సెల్ ఫోన్ తీసి టార్చ్ వేసి చూసేసరికి అక్కడ మంచం మీద కూర్చొని తన కాళ్ళ మధ్యలోని తన బుర్రను పెట్టుకొని ఏడుస్తూ కనిపించింది రోషిని. రోషిని, రోషిని, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అక్కడ అక్కడ ఏమవుతుందో తెలుసా? అసలు ఈ ఇంట్లోకి నువ్వెలా వచ్చావు అన్ని అడుగుతూ దగ్గరకైతే వెళ్ళింది. తను తన మీద చేయి పెట్టేసరికి తను తన మొహాన్నైతే పైకి లేపింది. అది రోషిని కాదు, ఇందాకలా ఇందాకలా చెట్టు కింద ఉరివేసుకున్న ఆ అమ్మాయి మొహం. అంతే, భయంతో గట్టిగా కేక అయితే వేసింది. సౌమ్య అలా కేకలు వేస్తుంటే వీళ్ళందరూ భయంతో అక్కడికైతే వెళ్లారు. కానీ ఈసారి అక్కడ ఎవ్వరూ లేరు, కేవలం సౌమ్య మాత్రమే ఉంది. అది చూస్తున్న వాళ్ళు ఏమైంది అని అడుగుతూ ఉంటే తను భయపడుతూ కళ్ళు మూసుకొని చెయ్యి అటుపక్క పెట్టి రోషిని, రోషిని ఏడుస్తుందిరా అని చెబుతుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఏయ్, ఇక్కడ ఎవ్వరూ లేరే, అయినా మాతో ఉన్నదానివి ఒక్కదానివి ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పద పద అంటూ మరోవైపు అయితే తీసుకుపోయారు. అక్కడ ఒక తలుపు అయితే కనిపిస్తుంది. విండోస్ కూడా ఓపెన్ లో ఉన్నాయి. విండోస్ కున్న అద్దాల మటుకు విరిగిపోయి కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఏదో ఫర్నిచర్ పూర్తిగాను డస్ట్ పట్టేసి దానిపైన క్లాత్ కప్పేసి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు బయటకైతే చూస్తున్నారు. ఈసారి ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. వర్షం తగ్గింది. చంద్రుడు బ్రైట్ గానైతే కనిపిస్తున్నాడు. ఈలోగా వాళ్ళు ఆ ఇంటి నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. సౌమ్య మటుకు రోషిని లేనిదే మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు, దాన్ని దాన్ని ఎలాగైనా వెతకాలి అని వాళ్ళతోనైతే చెప్తుంది. సరే సరే, నువ్వు కంగారు పడకు, చూద్దాం, మనకి అది దొరికితే ఓకే, లేకపోతే ఇది ఇక్కడున్న వేరు నుంచి మనం బయటికి వెళ్ళి తప్పించుకుందాం, సరేనా అని అంకిత్ అయితే అంటున్నాడు. సరే సరే, ముందు రోషిని వెతుకుదాం పదండి అంటూ ముందుకైతే వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్ళేసరికి అంతా చిమ్మ చీకటి. అసలు ఒకరి మొహాలు ఒకరికైతే కనిపించడం లేదు. ఈలోగా వినయ్ అయితే ఇలా అంటున్నాడు. రే ఆదిత్య, అంకిత్, మీరిద్దరూ మరోవైపు వెళ్ళి వెతకండి, మేమిద్దరం ఇటుపక్కకి వెళ్ళి వెతుకుతాము. అలా అయితే ఎవరికొకరికి కనిపిస్తుంది కదా. మీకేమైనా కనిపిస్తే గట్టిగా అరవండి, మాకేమైనా కనిపిస్తే మేము అరుస్తాం. అక్కడికి వచ్చేసేయండి, మనందరం కలిసి మళ్ళీ ఇక్కడే ఇక్కడే మీట్ అవుదామని వినయ్ అయితే చెప్తున్నాడు. సరేనని ఆదిత్య, అంకిత్ మరోవైపు అయితే వెళ్లారు. ఈలోగా సౌమ్య, వినయ్ ఇద్దరు నడుచుకొని ముందుకైతే వెళ్తున్నారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి కిచెన్ లో నుంచి ఏవో శబ్దాలు అయితే వస్తున్నాయి. ఏ, కిచెన్ లో ఎవరో ఉన్నట్టున్నారు, అటుపక్కకి వెళ్దామా అని అంటూ ముందుకైతే 2 అడుగులు వేసింది సౌమ్య. ఏ ఆగు, కంగారు పడుకు, వాళ్ళెవరో తెలీదు, మెల్లగా వెళ్దామంటూ స్లోగానైతే వెళ్తున్నారు. వాళ్ళు అలా కిచెన్ వైపు వెళ్తూ ఉంటే ఎవరో మాంసం కట్ చేస్తున్నట్టు, అది కూడాను మటన్ కీమా చేస్తున్నట్టు టప్ టప్ మని కత్తితోని కొడుతున్నట్టు పెద్ద పెద్ద సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఈలోగా వాళ్ళిద్దరూ కిచెన్ లోపలికైతే వెళ్ళేసరికి అక్కడ ఒక తెల్లటి షర్ట్ వేసుకొని ఒక షెఫ్ అయితే కనిపించాడు. అది కూడాను భారీ ఆకారంలో. తన చేతిలోని ఒక పెద్ద కత్తి అయితే కనబడుతుంది. దాంతోని మటన్ని ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న పీసెస్ కింద అయితే కొట్టేస్తున్నాడు. అది చూస్తున్న వాళ్ళు భయపడి అక్కడే ఉండిపోయారు. వాడి కళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి. వీళ్ళు అక్కడికి వచ్చేసరికి అక్కడున్న
మరొక పీసునైతే తీశాడు. అది ఎవరిదో కాలు. తెల్లగా అమ్మాయి కాలులాగైతే కనబడుతుంది. అంతే. ఆ కాలు మీదున్న పుట్టుమచ్చనైతే చూసింది సౌమ్య. అది అది రోషిని కాలు అని తెలుసుకుంది. దాన్ని ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేస్తున్నాడు. అంతే. అది చూస్తున్న సౌమ్య గట్టిగానైతే అరిచింది. వాళ్ళ వైపు తిరిగి ఆ షెఫ్ గట్టిగా అరిచేసరికి తన మొహం అంతా సగం కాలిపోయి కనిపిస్తుంది ఇప్పుడు. అంతేకాదు, తను వాళ్ళతోని ఏదో చెప్పడానికైతే ప్రయత్నిస్తూ దగ్గరకైతే వస్తున్నాడు. తన చేతిలో ఉన్న కత్తిని చూసి సౌమ్య భయపడిపోయి గట్టిగట్టిగా అరుస్తూ బయటికైతే పరిగెడుతుంది. వినయ్ కూడా సౌమ్య వెనకాతలే పరిగెడుతున్నాడు. కాని ఆ షెఫ్ వాళ్ళిద్దరితోని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గాని తన నోట్లో నుంచి అసలు మాటే రావట్లేదు. గాలి బయటకు వస్తుంది. తను కోపంతోనే అరుస్తున్నాడు. కాని తను మాట్లాడదాం అనుకునే సమయంలో మటుకు తన నోట్లో నుంచి గాలి తప్ప ఇంకేమీ బయటికి రావట్లేదు. అది చూస్తున్న వాళ్ళు భయపడిపోయి పరిగెడుతున్నారు. ఈలోగా తన చేతిలో ఉన్న కత్తిని పక్కనైతే ఇసిరేశాడు. తన కోపంతోని అలానే అక్కడే అరుస్తూ ఉండిపోయాడు. ఇంకా భయంతోని వాళ్ళు ఇందాకలా ఎక్కడ ఉన్నారో ఆ రూంలోకి అయితే వచ్చేశారు. ఈసారి అంకిత్, ఆదిత్య అని గట్టిగట్టిగా అరుస్తున్నారు. వాళ్ళు మరో రూంలోనైతే ఉన్నారు. వీళ్ళ అరుపులు విని రోషిని దొరికిందనుకొని వాళ్ళు కిందికి అయితే వచ్చేశారు. వాళ్ళెక్కడున్నారో అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక ముసలాయన సోఫాలో కూర్చొని పేపర్ అయితే చదువుతున్నాడు తీరిగ్గా. వీళ్ళందరూ అంత కంగారు పడుతూ ఉంటే తన మటుకు వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా అక్కడ కూర్చొని పేపర్ అయితే చదువుతున్నాడు. సడన్ గా వీళ్ల చూపు ఆ ముసలాయన మీద అయితే పడింది. అరే, ఇతనెవరు అంటూ దగ్గరకైతే వెళ్లారు. సార్, సార్, ఈ ఇంటి ఓనర్స్ మీరా అంటూ తనతో మాట్లాడదాం అనుకునేసరికి ఆ ముసలాయన వాళ్ళ కాస్త చూసి చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు. వాళ్ళకెందుకో భయం వేసింది. తను పట్టుకున్న న్యూస్ పేపర్ చూస్తే చాలా ఓల్డ్ లాగైతే అనిపిస్తుంది. అంటే 40లోని న్యూస్ పేపర్ లాగైతే కనిపిస్తుంది. ఇంకీలోగా వాళ్ళందరూ ఓ పక్కకైతే వచ్చేశారు. ఆ ముసలాయన వాళ్ళని చూసి నోటి మీద వేలేసి "షష్" అని అంటున్నాడు. అంతే. భయం వేసి వాళ్ళందరూ అరుస్తున్నారు. ఇక్కడెవరూ లేరా, మమ్మల్ని రక్షించే వాళ్లే లేరా అంటూ మళ్ళీ ఆ తలుపుల దగ్గరికి వెళ్లి తలుపులైతే బాదుతున్నారు. ఆదిత్య తలుపులు విరగ్గొట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా తలుపులైతే విరగట్లేదు. ఆ కిటికీలో నుంచి బయటికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఏదో పరదా వాళ్ళని అడ్డిస్తున్నట్టు బయటికైతే వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు గట్టిగట్టిగా అరుస్తున్నారు. ఈలోగా అక్కడున్న మరికొన్ని ఆత్మలు ఆ రూంలోకైతే వచ్చేశాయి. అచ్చం సౌమ్య, వినయ్ లాంటి మరొక 2 ఆత్మలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ సోఫా దగ్గర అయితే ఉన్నాయి. వాళ్ళని చూసి వీళ్ళకేమీ అర్థం కావట్లేదు. గట్టిగట్టిగా అరిచేస్తున్నారు. ఒక ముసలాయన ఆత్మ ఎగురుతూ ఎర్రటి కళ్ళతోని వాళ్ళనే చూస్తూ గట్టిగా నవ్వుతోంది. ఇంకా వాళ్ళలాగున్న వినయ్, సౌమ్య వాళ్ళు వీళ్ళని చూసి ఏదో చెప్పాలని దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళది చూసి భయపడిపోతూ వాళ్ళకి దూరంగానైతే వెళ్ళిపోతున్నారు. ఈలోగా రోష్ని మరొక రూంలో నుంచి పడుకొని లేచి వచ్చినట్టుగా మెల్లగానైతే అక్కడికి వచ్చింది. ఏ రోష్ని, ఇలా రా, ఇలా రా అని వాళ్ళైతే పిలుస్తున్నారు. రోష్ని వీళ్ళందరి కాసి చూస్తూ అసలు ఎందుకంత గాబరా పడుతున్నారు, ఏంటి, ఏమైంది అని అంటూ వాళ్ళ దగ్గరికైతే వస్తుంది. రోష్ని, నీకు వీళ్ళు కనిపించడం లేదా, వీళ్ళందరూ దెయ్యాలు అని అంటుంది సౌమ్య. వాళ్ళందరూనేంటి, మనందరం కూడా దెయ్యాలమే అని అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు, చూడు చూడు అక్కడ చూడు, ఆ ముసలాయన గాల్లో ఎగురుతున్నాడు, కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో అని అనేసరికి రోష్ని
సౌమ్య వైపు తిరిగి, మరి నా కళ్ళు చూసావా ఎలా ఉన్నాయో అంటూ తన కళ్ళు పూర్తిగా మాయం చేసింది. అక్కడ బ్లాక్ హోల్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అంతే, సౌమ్య రోషినిని దూరంగా తోసేసి పరిగెడుతుంది. సౌమ్య కాలు గట్టిగానైతే పట్టుకుంది రోషిని. అంతే, కింద పడి ముందుకు వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా కూడాను సౌమ్య ముందుకు వెళ్ళలేకపోతుంది. అక్కడున్న వాళ్ళు అందరూ కూడాను వీళ్ళ కాసి విచిత్రంగానైతే చూస్తున్నారు. రోషిని ఇలా అయితే చెప్తుంది. ఇలా అయితే ఎప్పటికీ మీకు తెలీదు మీరు చచ్చిపోయారనే సంగతి. సరేలే, నేనే చెప్తాను. అదేంటంటే, నేను వినయ్ని నీకన్నా ముందే ప్రేమించాను. లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా చూడగానే వన్ సైడ్ లవ్ అన్నమాట. ఎప్పుడు నా ప్రేమని ప్రపోజ్ చేద్దామనుకున్నా నువ్వు మధ్యలోకి వచ్చేదానివి. అంతేకాదు, కొన్నాళ్ళకి వినయ్ నిన్ను లవ్ చేస్తున్నాడని, నువ్వు కూడా వాడిని లవ్ చేస్తున్నావని తెలిసింది. ఇంక నేను మెల్లగా సైడ్ అయిపోదాం అనుకున్నా. కానీ ఏంటో ఈ మనసు అస్సలు ఒప్పుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. పైగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం, మీ పెళ్లి సెటిల్ అయిపోవడం నాకు అస్సలు సహించలేదు. అందుకనే మీ అందరికీ కాఫీలోని విషం కలిపి ఇచ్చి నేను కూడా తాగేశాను. ఇంకా చావైనా ప్రశాంతంగా ఉండాలి అని అలా రూమ్లోకి వెళ్ళి పడుకుండి పోయాను. మీరేమో అక్కడే ఉన్నారు. అప్పటికింకా మీరెవరూ చావలేదు. కాకపోతే విధి ఆడిన వింత నాటకం అనుకోవాలి. పైనుంచి ఒక పెద్ద మెరుపు వచ్చింది కదా, ఆ మెరుపుతో పాటు ఉరుము మీ మీద పడింది. మీరు అప్పుడే చనిపోయారు నాకన్నా ముందే అని వాళ్లతోనైతే చెప్తుంది. కానీ మీరు చనిపోయిన విషయం మీకే తెలీదు. ఇప్పటి వరకు ఈ ఆత్మలన్నీ మీతోని ఆ విషయం చెప్తామని తిరుగుతున్నాయి మీ చుట్టూను. మీరు అర్థం చేసుకుంటేనే కదా. ఆ చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి ఆత్మ అది చెప్పాలనే మీ వెంట పడింది. మీరేమో భయపడి మళ్ళీ ఈ ఇంట్లోని, అదే పురాతనమైన ఇల్లు, ఇదివరకట్లో ఇక్కడ అయితే ఉండేది, ఆ ఇల్లు పడగొట్టించి ఈ ఇంటినైతే కట్టారు. మరి ఆ ఇంట్లోకి వచ్చేసరికి ఈ ఇంట్లోని ఒక షెఫ్ గ్యాస్ పేలి ప్రమాదంలో చనిపోయాడు. ఆ షెఫ్ ఇంకా అక్కడే ఉన్నాడు. అతను మిమ్మల్ని చూసి మీకు ఆ విషయం చెప్దాం అనుకునే లోపు మళ్ళీ భయపడి ఇక్కడికైతే వచ్చారు. ఈ ముసలాయనే ఈ ఇంటి ఓనరు. పాపం, తన ఇల్లు జప్తు చేస్తున్నారని తెలిసి ముందు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోని విషం కలుపుకొని తిని చనిపోయాడు పేపర్ చదువుతూ. అందుకనే అలా కనిపిస్తున్నాడు మీకు ఆయన అని చెప్పింది. అంతే, మరి అందరూ షాక్ అయిపోయారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూసేసరికి వాళ్ళందరి శవాలు అక్కడే ఉన్నాయి. అది చూసిన వెంటనే సౌమ్య అలానే కుప్పకూలిపోయింది. మర్నాడు తెల్లవారే పోలీసులు అక్కడికి వచ్చి అసలేం జరిగింది, వీళ్ళెలా చనిపోయి ఉంటారు అని ఆరాలైతే తీస్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆరా తీసేటప్పుడు వాళ్ళు తాగిన కాఫీలోని విషం ఉందని వాళ్ళైతే తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నలుగురు కూడాను ఆ ఉరుము దాటికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయారా అని వాళ్ళైతే డిసైడ్ చేసేసారు. అంతేకాదు, ఆ నలుగురు శవాళ్ళు సగం సగం కాలిపోయి ఉన్నాయి. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. అప్పట్లోని ఆహట్ అని సోనీ టీవీలోనైతే వచ్చేదండి. అందులోని ఒక కాన్సెప్ట్ తీసుకొని నేనైతే ఈ స్టోరీని క్రియేట్ చేశాను. మరి ఈ మధ్య కాలంలోని ఈషా అనే ఒక మూవీ కూడా వచ్చింది, సేమ్ ఇదే కాన్సెప్ట్. అలాగే ఇంకొకటి డర్నా మనాహే అని మూవీ ఒకటి ఉంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్లు ఇవన్నీ కూడాను. ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు అనే కాన్సెప్ట్ అన్నమాట. నీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోని నేను కనుమ రోజునైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి. మన వీడియోస్ అన్ని కూడా ఒక 2 days ముందే అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను కదా, అవి లాస్ట్ వీడియో అన్నమాట.
అర్థమైందా? సో మీవి తర్వాత వస్తాయని అనుకోండి. అయితే లాస్ట్ వీడియోకి నేను ఒక చిన్న పొరపాటు కూడా చేసేసాను. అదేంటి అనంటే ఆ రోజు కామెంట్ సెక్షన్ లో వచ్చిన పేర్లు చదివేటప్పుడు మైక్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. అలానే అప్లోడ్ చేసేసాను కంగారులోని. ఎందుకనంటే సంక్రాంతి రోజు వచ్చింది కాబట్టి అలా అయ్యింది. అండ్ మన న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అడుగుతున్నారు. అదేంటి అనంటే మీరు ఇంత స్లోగా చెప్తున్నారు కదా, కొంచెం ఫాస్ట్ గా చెప్తే బాగుంటుంది అని. ఇదివరకట్లో ఫాస్ట్ గా నార్మల్ గా పక్కింటి వాళ్ళకి స్టోరీ చెప్తున్నట్టుగా చెప్పేదాన్ని. అలా చెప్తూ ఉంటే ఎవరికి అది హర్రర్ స్టోరీగా అనిపించలేదంట. నాకు చాలా మంది కామెంట్స్ పెట్టారు, ఇలా ఫాస్ట్ గా చెప్తే ఆ ఫీలింగ్ అయితే రాదు అని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను స్లో చేశాను. కాకపోతే మీరు ఒక పని అయితే చేయొచ్చు. అదేంటంటే నేను స్లోగా అప్లోడ్ చేసింది మీరు ఆ వీడియో పక్కన పైన మీకు సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుందండి. ఆ ప్లేబ్యాక్ స్పీడ్ ని మీరు కొంచెం ఫార్వర్డ్ చేస్తే నేను ఫాస్ట్ గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నాది వాయిస్ ఫాస్ట్ గా వస్తుంది. సో అలా చేసుకొని వినండి. మీకు విన్నట్టుగా ఉంటుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది స్టోరీ. ఎవరైతే ఇలా చూడలేదు ఫాస్ట్ గా వినాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు. అంతేగాని నేను ఫాస్ట్ గా చెప్పాలి అని అంటే చాలా మందికి నచ్చదండి. ఎందుకనంటే హారర్ స్టోరీస్ కదా, మీరు ఎందుకు అంత ఫాస్ట్ గా చెప్తున్నారు, అసలు ఫీలే రావట్లేదు, ఏదో కథలా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అందుకని లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. లతిక సిస్టర్ హాయ్ అండి, వినయ్ గారు, వస్తా సిస్టర్, ఇంకా బాలి లక్ష్మి సిస్టర్, విజయకృష్ణ రాణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, సంధ్య గారు, అమలు సిస్టర్, జ్యోతి సిస్టర్, గౌతమ్ గారు, వస్తా సిస్టర్, బాసిన విజయ సిస్టర్, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, బాలాజీ గారు విజయనగరం నుంచి, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, తులసి సిస్టర్, మురళీకృష్ణ గారు, చక్రపాణి గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోనే మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.